హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మా ఇంటి కల్పవృక్షమైన బొప్పాయి చెట్టు. కల్పవృక్షం అంటే అందరికీ తెలుసు కదా, మనకి అవసరమైన వాటిని సమృద్ధిగా ఇచ్చే చెట్టు. 2025 ఆగస్టులో ఈ చెట్టు అయితే పళ్ళను మొదలెట్టిందండి. మేము అక్కడ ఇంటిని వదిలి బాబు దగ్గరికి వచ్చాం కొంపల్లె. అప్పటి నుంచి ఈరోజు దాకా వెళ్ళినప్పుడల్లా పళ్ళు ఇస్తూనే ఉంది. అలాగ కాయలన్నీ తెంచుకొచ్చి చక్కగా పేపర్లో చుట్టి ఇలాగ పండైన తర్వాత కోసుకొని తినడం మాకు అలవాటైపోయింది. చాలా తియ్యగా అసలు ఎంత బాగుంటుందంటే పండు చాలామందికి అయితే ఇచ్చాం. బొప్పాయి నిజంగా పోషక శక్తి కేంద్రం అండి. ఇది అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన శ్రేణిని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, పొలైట్, పొటాషియము, ఫైబరు చాలా చక్కగా ఉంటాయి. కాదు, బొప్పాయిలో విటమిన్ ఈతో సహా అనేక ఇతర విటమిన్లు కూడా ఉన్నాయండి. అలాగే విటమిన్ కే, కాల్షియము మరియు మెగ్నీషియము పోషక విలువల పరంగా నిజమైన గుండ్రటి చక్కటి పండు ఇది. విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ ఉండటం వల్ల బొప్పాయిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఏకి పూర్వగం కంటి ఆరోగ్యానికి, చర్మ సమగ్రతకు చాలా బాగా పనిచేస్తుంది. పొలైట్ వల్ల కణ విభజన, డిఎన్ఏ సంశ్లేషణ మరియు పిండం యొక్క అభివృద్ధికి కీలకమైన బి విటమిన్. పొటాషియం ఉండడం వలన రక్తపోటు, కండరాల పనితీరు మరియు నరాల ప్రసారాన్ని చక్కగా తోడ్పడుతుంది. బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ ఉండటం వలన జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫైబర్ కలయిక వల్ల పొటాషియము మరియు యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. బొప్పాయి మధుమేహానికి మంచిదండి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి చక్కటి పండు ఇది. అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్యానికి దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ దోహదపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చక్కటి గీతలు మరియు ముడతల అభివృద్ధిని కూడా తగ్గిస్తాయి మరియు సూర్యరశ్మి దెబ్బతినకుండా కాపాడుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైము గాయాన్ని నయం చేసే లక్షణాలు కలిగి ఉంటుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 20 days బ్యాక్ అయితే మేము వెళ్ళామండి మా ఇంటికి. మళ్ళీను ఇంకా కాయ అలానే ఉంది. మా చెట్టు కాయ తిని మళ్ళీ మేము బయట కొనుక్కున్న కాయ అయితే తినలేము, ఎందుకంటే మా చెట్టు కాయ అమృతంలా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వెళ్ళినప్పుడల్లా కాయ తెంచుకొని వస్తున్నాం. పేపర్లో చుట్టి చక్కగా పండుతుంది. తినడానికైతే రెడీగా ఉంటుంది. చూశారు కదా చెట్టు. బొప్పాయిలో మెగ్నీషియము, విటమిన్ కే ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలకి పెట్టడం చాలా మంచిది. కొంతమంది బొప్పాయి అంటే అలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు తినకపోవడమే నయం. పచ్చి బొప్పాయి తినడం వల్ల కూడా చాలా సుగుణాలు ఉన్నాయండి. కానీ గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినడం మంచిది కాదు. ఏ పండు తిన్నా కూడా మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా మా కల్పవృక్షమైన బొప్పాయి చెట్టు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను. పచ్చి బొప్పాయితో కూరలు చేసుకోవడం, ఈ పండిన బొప్పాయిని తినడం మాకైతే అలవాటైపోయింది. ఉంటానండి, మీ పార్థ.